వీడియోని ఫస్ట్ కాంచి లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఓల్డ్ సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే వాటికి వాడాల్సిన మెటీరియల్ గురించి, రేట్ల గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫస్ట్ కాంచి లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది ఓల్డ్ సోఫాని రిపేరింగ్ చేయించుకోవాలనుకునేటప్పుడు అసలు ఎంత కాస్ట్ అనేది అవుతుంది, ఒకవేళ తక్కువలో అయితే చేయించుకుందాం అని కూడా చాలా మంది చూస్తుంటారు అనమాట. అంటే మన దగ్గర ఉన్న సోఫాని రిపేరింగ్ చేయించుకోవాలనుకుంటున్నాము, కానీ తక్కువ అమౌంట్ అయితేనే చేపిస్తాము, లేకపోతే లేదని చాలా మంది అనుకుంటుంటారు, చూస్తుంటారు అనమాట. అయితే మీరు తక్కువలో కావాలని అనుకోవడంలో తప్పు లేదు, కానీ ఆ తక్కువలో చేసేటప్పుడు మనం వాడే మెటీరియల్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఒక సోఫాని రిపేరింగ్ చేసిన తర్వాత తక్కువలో ఒక 3, 4, 5 సంవత్సరాల వరకు రావాలి. సరే 5 సంవత్సరాలు రాకుండా అయింది, కానీ ఒక 3 నుంచి 4 సంవత్సరాల రిపేరింగ్ రావాలన్నమాట. ఓల్డ్ సోఫా రిపేరింగ్ చేపిస్తే 3 నుంచి 4 సంవత్సరాలు ఒకవేళ రిపేరింగ్ చేసిన తర్వాత రాలేదనుకో, అసలు ఆ డబ్బులు వేస్ట్, చేయించడం కూడా దండగా అనమాట. దీనికి బదులు ఇంకొంత అమౌంట్ వేసుకొని మనం ఆ సోఫాని తీసేసి మనకు నచ్చిన మోడల్ తీసుకోవడం బెటర్. కానీ ఒకవేళ అలా చేద్దామన్నా ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మార్కెట్ లో కొత్త సోఫాల రేట్లు కూడా చాలా విపరీతంగా పెరిగినాయి. ఈ రోడ్ల మీద అమ్మే సోఫాలు మినహాయించి అనమాట. ఈ రోడ్ల మీద సోఫాలు మినహాయించి ఎందుకంటున్నా అంటే అవి చాలా తక్కువలో వస్తాయి. దాని గురించి చాలా మందికి అవగాహన ఉన్నది, కొంతమందికి లేకపోవచ్చు. ఒకవేళ తీసుకుంటే కూడా దాని తర్వాత అనుభవం కూడా వచ్చేస్తుంది, అది వేరే విషయం అనుకోండి. కొత్త సోఫాతో పోల్చుకుంటే పాత సోఫాకి ఎలాగైనా తక్కువ రేట్ అనేది అవుతుంది. కానీ ఆ తక్కువ కూడా చేయాలనుకుంటే కూడా చేయొచ్చు, కానీ మెటల్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఒక ఓల్డ్ సోఫా రిపేరింగ్ వచ్చింది అంటే ఆ మెయిన్ కారణం ఏంటంటే ఫోమ్ ఖరాబ్ అవుతుంది, పైన ఉన్న క్లాత్ ఖరాబ్ అవుతుంది, ఆ కింద ఉన్న బెల్టులు ఈ చిన్న ఇవన్నీ ఇలాంటివి ఉంటాయి అనమాట. ఒకవేళ స్ట్రక్చర్ కనుక మీది మంచిగా ఉన్నది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా రిపేరింగ్ చేయించుకోవడం బెటర్. కొత్త సోఫాతో పోల్చుకుంటే పాత సోఫాని రిపేరింగ్ చేయించుకోవడం బెటర్, ఎందుకంటే తక్కువ కాస్ట్ అయిపోతుంది. కానీ మీరు ఊహించినంత తక్కువ కాస్ట్ లో చేయించుకుంటే, తక్కువలో అయిపోవాలని మీరు అనుకుంటే, తక్కువ మెటీరియల్ వేసాం అనుకోండి, మళ్ళీ రిపేరింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. ఒక 3-4 సంవత్సరాలు వచ్చే సోఫాని మళ్ళీ మనం 1 ఇయర్ లోపు మళ్ళీ అమౌంట్ పెట్టి చేయించాలంటే మీరు ఇష్టపడతారా? చేయించరు కదా. ఎందుకంటే ఒక ఓల్డ్ సోఫాని రిపేరింగ్ చేయించాలి అంటే ఖచ్చితంగా 10,000 పైన అవుతుంది. అది మోడల్ బేస్ చేసుకొని, అంటే 10,000 లోపు కూడా అవుతుంది, కానీ మోడల్ బేస్ చేసుకొని మినిమం గురించి చెప్తున్నాను. అలా ఈ 10-12,000 పెట్టి మీరు తక్కువలో మీరు రిపేరింగ్ చేయించుకుంటే మళ్ళీ 1 ఇయర్ లోపు మీరు రిపేరింగ్ చేయించాలంటే చేయించరు కదా. ఒక సోఫాని ఒకసారి రిపేరింగ్ చేస్తే 3 నుంచి 4 సంవత్సరాలు ఖచ్చితంగా రావాలి. అలా రావాలి అంటే మీరు వేసుకునే మెటీరియల్ బేస్ చేసుకునే ఉంటది అనమాట. సపోజ్ ఒక సోఫాని మీరు 15,000కు సోఫా కొన్నారనుకుందాం. కొత్త సోఫాని 15,000కు కొత్త సోఫాని మీరు కొన్నారు. ఒక 2 సంవత్సరాలకో సంవత్సరాలకో మళ్ళీ దాన్ని ఒక 10,000 పెట్టి రిపేరింగ్ చేయించాలంటే మీరు ఆలోచిస్తారు కదా. ఎందుకు ఆలోచిస్తారంటే మీరు కొన్నదే 15,000 కాబట్టి. మీరు కొన్నదే 15,000 కొన్నప్పుడు 10-12,000 పెట్టి మీరు సోఫాని రిపేరింగ్ చేయించాలి అంటే మీరు ఆలోచిస్తారు ఖచ్చితంగా. అరే ఇదేంది ఇంత రిపేరింగ్ కాస్ట్ ఇంత అవుతుందా అని మీరు అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు అంటే మీరు కొన్నదే 15,000 కాబట్టి. ఆ 15,000కు మీరు కొన్నారు కాబట్టి మీరు ఇంత తొందరగా రిపేరింగ్ చేపిస్తారు. మీకు అది అక్కడ లాజిక్ అసలు మీకు అర్థం కావట్లే, అక్కడ పాయింట్ మీకు అర్థం కావట్లే. అందుకనే సోఫాని కొనేటప్పుడే మీరు మంచి మెటల్తో కొనుక్కోండి. తర్వాతకి మీరు రిపేరింగ్ కూడా మీరు మంచి మెటల్తో చేయించుకుంటే ఆ సోఫా లైఫ్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది, ఆ సోఫా లుక్ కూడా బాగుంటుంది. ఎందుకంటే మీరు తక్కువలో తీసుకోరనుకుందాం, 15,000 సోఫా తీసుకోవాలనుకున్నాం, అల్లా వేసే మెటల్ అంతా నార్మల్ మెటల్ ఉండడం వల్ల రిపేరింగ్ చేసేటప్పుడు అసలు ఏం పని చేయదన్నమాట. మనం మళ్ళీ ఆ పాత మెటల్ మొత్తం తీసేసి మళ్ళీ ఫ్రెష్ గా కొత్త మెటల్ వేయాల్సి వస్తుంది, అప్పుడు రేట్ ఎక్కువ వస్తుంది. మీరు కొనేటప్పుడు లోపల ఏ మెటల్ ఉంది, లోపల పైన ఏం క్లాత్ వేసారు, లోపల ఏం ఫోమ్లు వేసారు, ఇవన్నీ చూడరు మీరు. మీకు 15,000కి వచ్చేసింది అని చెప్పి తక్కువ తీసేసుకుంటారు, ఎందుకంటే తక్కువ ఉంది కాబట్టి. కానీ లోపల వేసే మెటల్ మీరు గమనించకపోవడం వల్ల అది తొందరగా రిపేరింగ్ రావడం కాక, ఆ రిపేరింగ్ చేసేటప్పుడు కూడా అందులో ఉన్న మెటల్ కూడా పనిచేయదు. ఒక్కోసారి అసలు ఆ రిపేరింగ్ కూడా పనిచేయదు అనమాట. ఎందుకంటే తీసుకుంటే బెండ్లు ఇరిగిపోతాయి, ప్లైవుడ్ ఇరిగిపోతుంది, అసలు చేయనికే రాదనమాట రిపేరింగ్. అందుకనే మీరు కొత్త సోఫా కొనుక్కునేటప్పుడే మీరు మంచి సోఫా కొనుక్కోండి. రిపేరింగ్ చేసేటప్పుడు కూడా మంచి మెటీరియల్ ఏం చేసుకుంటే ఆ సోఫా లైఫ్ ఎక్కువ. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఓల్డ్ సోఫాని రిపేరింగ్ చేయించనీకి అని చెప్పి ఒక పర్సన్ పిలిచిన అనుకుందాం, 200 రూపాయలు ఫర్ మీటర్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు 8,000 కాస్ట్ అవుతుంది రిపేరింగ్ చేయించడానికి. అదే కస్టమర్ ఇంకో పర్సన్ పిలిచిండు, అంటే వీళ్ళ దగ్గర అమౌంట్ ఎక్కువ అవుతుందేమో అని చెప్పి ఇంకో అతన్ని పిలిచిండు అనమాట. అయితే వాళ్ళ దగ్గర ఏం చేశారంటే 150 రూపీస్ ఫర్ మీటర్ అనేది సెలెక్ట్ చేసారు. ఓ 6,500 7,000 లోపు అయిపోతుంది అనుకుందాం రిపేరింగ్. అయితే ఈ కస్టమర్ ఏం చేసిందంటే మళ్ళీ ఇంకొక పర్సన్ పిలిచిండు, మళ్ళీ ఇదే రిపేరింగ్ సోఫా గురించి అని చెప్పి ఇంకో పర్సన్ పిలిచిండు.
అయితే అతని దగ్గర వచ్చేసి 400, 450, 500 రూపీస్ ఫర్ మీటర్ అనేది అన్ని చూపించలేదు. అసలు 200, 150 ఇలాంటి ఏం చూపించలేదు అన్నమాట. అన్ని మంచి రేట్ చూపించండు. 450, 500 వరకు చూపించడం జరిగింది. ఆ సోఫా రిపేరింగ్ కాస్ట్ వచ్చి 15,000 వరకు అవుతుంది. మరి అంటే నేను అనేది ఏంటంటే ఒక సోఫాని తక్కువలో కూడా చేయొచ్చు, అదే సోఫాని ఎక్కువలో కూడా చేయొచ్చు అనమాట. మీరు సెలక్షన్ చేసుకునే మెటీరియల్ బేస్ చేసుకునే ఉంటది. మనం తక్కువలో కావాలనుకొని మనం రిపేరింగ్ చేయించుకుంటే మెటీరియల్ నార్మల్ చేసుకుని అది తక్కువలో కూడా మళ్ళీ తొందరగా రిపేరింగ్ వస్తుంది అనమాట. 3 నుంచి 4 సంవత్సరాలు వాడాల్సిన సోఫా మళ్ళీ సంవత్సరం లోపు మళ్ళీ సంవత్సరంన్నర కూడా రాదని తెలిసి ఓ సంవత్సరం లోపు మళ్ళీ రిపేరింగ్ చేయించాల్సిన పరిస్థితి వస్తుంది. అదే మీరు స్టార్టింగ్ మీరు మంచి మెటీరియల్ తో మీరు రిపేరింగ్ చేయించుకుంటే 3 నుంచి 4 సంవత్సరాలు మంచిగా వాడుకోవచ్చు అన్నమాట. అంటే మీ చెప్పే రేట్ అనేది పర్సన్ మీద ఆధారపడి ఉండదు. మీరు చేయించుకునేటప్పుడు మీ చేతుల్లోనే ఈ కాస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే తక్కువలో కూడా చేయొచ్చు, అదే సోఫాని ఎక్కువలో కూడా చేయొచ్చు అనమాట. ఎప్పుడైనా సరే ఓల్డ్ సోఫాని కానీ లేదంటే కొత్త సోఫాని కానీ రిపేరింగ్ లేదంటే కొత్తది తయారు చేయించుకునేటప్పుడు మంచి మెటల్ కనుక మనం వేయించుకొని చేసుకున్నట్టయితే ఆ సోఫా మాటి కూడా రిపేరింగ్ రాదు. ఆ సోఫా లుక్ కూడా నార్మల్ మెటల్ తో పోల్చుకుంటే మంచి మెటల్ తో పోల్చుకుంటే ఏంటంటే ఈ మధ్యన తేడా కూడా చాలా ఈజీగా తెలిసిపోతుంది. లుక్ పరంగా కూడా ప్లస్ క్వాలిటీ పరంగా కూడా లైఫ్ పరంగా కూడా ఆ సోఫా అనేది చాలా ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. రిపేరింగ్ చేయించుకునేటప్పుడు ఇవన్నీ మీరు గమనించి చేయించుకోండి. అలాగే మీ దగ్గర ఎలాంటి సోఫా వర్క్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి.